దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 18th January 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటను గమనించాలి ప్రతి ఒక్కరూ. మన జీవితంలో మనం వెళ్తున్న కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మనము దేవుని విషయంలో మన ఆలోచన భిన్నంగా ఉంటుంది, లేక మన 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 విషయంలో మన ఆలోచన భిన్నంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, నీవు దేవుని సంకల్పంలో ఉన్నావని నమ్ముచున్నావా? అర్థమవుతుందండి. దేవుని ప్రేమించిన వారికి అనగా దేవుని సంకల్పంలో పిలువబడిన వారికి. So remember that you are in the plan of God. And we know that all things work together for good for those who love God and those who are called according to His purpose. Are you in the purpose of God? నీవు మొదట ఇవన్నీ కూడా కాయపరుచుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు నమ్మడం మొదలు పెట్టాలి. దేవుని సంకల్పంలో ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. దేవుని సంకల్పంలో ఉన్నావని సంగతిని నువ్వు గుర్తించాలి. అర్థమవుతుందండి. దేవుని సంకల్పంలో ఉన్నవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది తెలుసుకోవాలి. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. సమకూడి జరగడం అంటే అర్థం ఏంటండి? మంచైనా చెడైనా రెండు కలిసి చివరికి వచ్చేది మంచే. అర్థమవుతుందండి. సమస్తము సమకూడి జరుగుతుంది. వంట చేసినప్పుడు భిన్నమైన పదార్థాలు వేస్తారు. ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క రుచిలో ఉంటుంది. కానీ చివరికి కూరలో సమకూడి జరిగినప్పుడు వచ్చేది ఏంటండి? మంచి రుచి వస్తుంది. నీ జీవితంలో కూడా అది జరుగుతుంది. ఈ సమయంలో పరిస్థితి బాగులేదనో లేక నెగిటివ్గా ఉందనో బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఇట్ ఈస్ ద పర్పస్. ఇఫ్ యు ఆర్ కాల్డ్ ఇన్ గాడ్స్ పర్పస్, ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ గుడ్. ఎవ్రీథింగ్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. సో వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్? ఇట్స్ గుడ్. చివరికి తేలిన ఫలితం ఏంటో తెలుసండి? మేలు కలుగుటకే. ఈరోజు నీకు ఒక అవమానము జరిగిన, ఈరోజు నీకు ఒక అన్యాయము జరిగిన, ఈరోజు నీకు ఒక దుఃఖము కలిగిన, ఈరోజు నీకు ఒక మాట ఎవరైనా పలికినా, విరోధంగా పలికినా, అది మేలుగా మారుతుందనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు జీవితంలో 13 సంవత్సరాలు ప్రాణాన్ని అరిచేతిలో పట్టి పరిగెట్టాడు, కానీ చివరికి ఇది మేలుగా మారింది. యోసేపు 13 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయముగా ఆయన అమ్మివేయబడ్డాడు, అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు, కానీ ఇది చివరికి మేలుగా మారింది. యేసు ప్రభు వారిని అన్యాయముగా సిలువకు అప్పగించారు, చివరికి అది మేలుగా మారింది. నీకు జరుగుతున్న అవమానము, నీకు జరుగుతున్న ప్రతికూల పరిస్థితులు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను నీ గమ్యానికి దగ్గరగా తీసుకెళ్తాయి. అందుకే మనకు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు సంతోషంగా అంగీకరించాలి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించాడు. 30 వెండి నాణ్యాలకి చీప్గా అప్పగించాడు. కానీ ఆయన అప్పగించినను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని మేలు కొరకే ఆయనను యేసు ప్రభువుని ఏ పని కొరకు వచ్చాడో ఆ పనికి దగ్గర చేశాడు. కనుక ఈరోజు
ఎవరి ద్వారా శ్రమ వస్తుందో వారికి శ్రమ, గుర్తుపెట్టుకోండి. అది మాత్రము దేవుడు విడిచిపెట్టాడు. త్రూ హూమ్ యు ఆర్ ఫేసింగ్ ట్రబుల్స్ విల్ బి ట్రబుల్డ్, దే విల్ బి ట్రబుల్డ్. పగ తీర్చుకునే వంతు యెహోవాది, హీ విల్ నాట్ లీవ్ దెమ్ బ్లేమ్లెస్. కానీ నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు నిన్ను నీ గమ్యాన్ని చేర్చుటకు చేస్తాడు. హింदी में पढ़ेंगे भजन संहिता 28th चैप्टर और 28th वचन पढ़ रहे हैं. हम जानते हैं कि जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही को उत्पन्न करती है, अर्थात उन्हीं के लिए जो उसकी इच्छा के अनुसार बुलाए हुए हैं. जो लोग परमेश्वर की इच्छा के अनुसार बुलाए गए हैं, सब बातें मिलकर भलाई ही को उत्पन्न करते हैं. भलाई उत्पन्न करते हैं. देखो, उत्पन्न मतलब क्या होना चाहिए? कुछ काम होना चाहिए. उत्पन्न करना मतलब कुछ मिलाव होना चाहिए. सो बुरी और अच्छी बात मिलकर आपकी भलाई के लिए उतरता है. आज आप सोच रहे हैं कि आपको अन्याय हुआ, आज आप सोच रहे हैं कि आपका नाम बदनाम किया गया, आज आप सोच रहे हैं कि आपको धोखा दिया गया. अभी मैं बोलना चाहता हूं, ये सब भलाई के लिए प्रभु चेंज कर रहे हैं. यदि आप बीमार हैं, यदि आप कंगाल हैं, यदि आप जो सोचे उसके अनुसार आपका जिंदगी नहीं चल रहा है, लेकिन मैं कहना चाहता हूं, जब परमेश्वर के बुलावा में आप हैं, परमेश्वर के संकल्प में हैं, सब कुछ भलाई के लिए बदल जाता है. भलाई के लिए बदल जाता है. अभी तो आपको लगता है क्या है मेरा नसीब, क्या मेरा नसीब इतना है, क्या मेरा नसीब ऐसा है करके आप अभी दुख में हैं, मनोदुख में हैं. लेकिन ये भलाई के लिए प्रभु चेंज कर रहे हैं. God is turning out for your good. మేలు కలగొట్టకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నాకు జీవితం ఇలాగుంది, ఎందుకు నా పరిస్థితి అలాగుంది? నమ్ముట నీ వలనైతే ఇది మేలు కొరకు నీ జీవితంలో జరుగుతున్నది నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సమకూడి జరుగుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడలు మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతుంది. ఎందుకు నా బ్రతుకు ఇలాగైంది, ఎందుకు నా పరిస్థితి ఇలాగైంది, ఎందుకు నాకు అనారోగ్యం ఇలాగొచ్చింది అని బాధపడుతున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నందుకు స్తోత్రంలో నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లెటింగ్ దెమ్ నో మై ఫాదర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫర్ దేర్ గుడ్ ఓన్లీ నాయన. దేవా, ప్రతిదీ మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతుందని ఈరోజు నాయన వారు నమ్మినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని తృప్తిపరిచిన దీవించడానికి స్తోత్రం. మంచి జాబ్స్లోనైనా వారిని స్థిరపరిచి బలపరిచి కాపాడడానికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ లార్డ్ మై ఫాదర్ బీయింగ్ విత్ ఎవ్రీబడి అండ్ ప్లేసింగ్ దెమ్ ఇన్ గుడ్ పొజిషన్స్ మై ఫాదర్ ఇన్ హెవెన్. మీ శక్తి, మీ బలం కొరకు స్తోత్రం నాయన తండ్రి. దేవా, నువ్వు గొప్ప దేవుడివి నాయన తండ్రి. ప్రభా నాయన తండ్రి, భూమిలో ఉన్న సంపూర్ణత నీదై ఉన్నదయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్లో మీ సహాయము, మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. హాస్టల్స్లోనే చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, దేవా మీ తోడు దయచేసి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. మేలు కలగుటకై సమస్తము సమకూడి జరుగుతుందనే సత్యంతో వారిని ఆదుకొని ఆదరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. లెట్ దెమ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ దేర్ గుడ్ మై మాస్టర్. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ హెవెన్. తను ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీ తోడు నీటి కొరకు స్తోత్రం నాయన. దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లెదరు అని వాక్యం ఇచ్చినావు నాయన. నీ బిడ్డలు ఈరోజు నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వర్ధిల్లినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.